కర్నూలు ప్రియమైన జేహోజర్ లోన్ స్పిరిచువల్ బ్రేకింగ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ఉండాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చెప్పిన వాటి పాఠము యెషయా 43వ అధ్యాయము 19 చదువును. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించేవాడును నేనే, రక్షించేవాడును నేను, దాన్ని గ్రహింప చేసిన వాడును నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. చాలా ప్రేర్ చేసుకున్నాను. పరిశుద్ధుడు సర్వభూలను సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుటకు వేడబడుచున్నాను. మీ ఘనమైన పాదములకు నీకు జన్మలు స్తుతులు. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఆయన వాక్యం ప్రతి ఒక్కటి మీరందరూ దీన్ని ఆశీర్వదించి మేము కూడా తండ్రి వాక్యానుసారం జీవితం జీవించే పరిశుద్ధ భాగ్యాన్ని ప్రసాదిస్తారని మా కొరకు శిలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన వేసే పరిశుద్ధనామని మీకు ఎంతో బ్రతుకున్నాను. ప్రియమైన సహోదరు ఇక్కడ యేసుక్రీస్తు వారు తన తండ్రి అయిన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ విధంగా చెప్తున్నారండి. ఆయన అనమాట, నేనే యెహోవాను, నేనే మిమ్మల్ని రక్షించేవాడిని. ఏ అన్ని దేవత కూడా మీలో ఎందు ఉండలేదని చెప్తున్నాయి. ప్రియమైన సోదరు అంటే నేనే ఎందుకు చెప్పినారంటే ఆయన సమస్తలను కలుగు చేస్తుంది ఆయనేనండి. ఈ సృష్టి యావత్తు కూడా కలుగు చేస్తుంది ఆయనే. మనకు కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన ఏర్పాటు చేసి మనకి గొప్ప రక్షణ భాగ్యం కలుగు చేసింది కూడా ఆయనేనండి. అందుకే అని చెప్తున్నారు. చూడండి, మనం ఒక ప్రవేశంకి వెళ్ళామనుకోండి, వెళ్తే వాళ్ళు ఏమంటారంటే ఇది నేనే కట్టానంటారు కదండి, ఇది నేనే కట్టానంటారు. తర్వాత ఒక ఎమ్మెల్యే అయితే నేనున్న కాలంలో నేను ఈ ఓట్లు వేయించాను అని చెప్తాను. అలాగనమాట, నేనే చేసినది అంతా. ఒక ఎవరైనా ఆర్ట్ వేస్తే కనుక ఈ ఆర్ట్ నేనే వేసాను అని చెప్తాను. అంటే అలా నేనని చెప్తున్నారు. ఏదో సంబంధమైన విషయాలకే అంత వ్యక్తి ఒక్కడి నుంచి నేనని చెప్తాను కదా. కానీ ఇక్కడ తండ్రి దేవుడు చెప్తున్నాడండి మనతో. ఏం చెప్తున్నారంటే నేనే యెహోవాను, నేను తప్ప వేరే దేవుడు మీకు లేరు. 10 ఆజ్ఞలు కూడా దేవుడు ఒకటో ఆజ్ఞగా ఒక వాక్యాన్ని పొందుపరచడం చేస్తున్నాను. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఎందును, క్రింద భూమి ఎందును, భూమి క్రింద నేల ఎందును ఉండి దేని రూపంలో కానీ నీ విగ్రహంలో కానీ నువ్వు చేసుకోకూడదు. ఆయనకు భయపడాలి. నేను సారాంశం ఏంటంటే ఒకటో ఆజ్ఞ సారాంశం ఏంటంటే నువ్వు దేవునికి భయపడి ఆయన్ని మాత్రమే ప్రేమించాలి. ఆయన యొక్క సారాంశాన్ని మనం తెలియజేసుకోవాలి. ఎందుకంటే నా ప్రేమిస్తుందరా దేవుడు చాలా శక్తిగల దేవుడు. ఒక్క నోటి మాటతో సమస్తం ఆయన కలుగు చేశాడు. శూన్యంలో నుంచి గొప్పమైన సృష్టిని కలుగు చేశాడు. అనేకమైన జీవరాశులను కలుగు చేశాడు. సముద్రాలు నదులు వేరు చేశాడండి. చీకటిని రాత్రిని వెలుగుకు పగలనియో, చీకటికి రాత్రిని పేరు పెట్టింది ఆయనే. అక్కడ ఎంతో విచిత్రంగా ఆయన మనం తయారు చేశారండి. తన స్వరూపమందు